హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే నేనైతే బర్రెను ఎట్లని కట్టేయడానికి అయితే పోతున్నా. పొద్దున్న అయితే మా బావకి అక్కడ చిలక దగ్గర అన్నం ఇచ్చి వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నా. నిన్న నైట్ అయితే సూది వేయించుకొచ్చిన. ఇక్కడనే సూది వేయించుకొచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నా. ఇక కొంచెం కవర్ అయినట్టు అయితే అనిపించింది. అందుకని ఇక బర్రె అయితే నేను ఎక్కడ కట్టేసినో అక్కడనే ఉంది. సో ఒక్క దగ్గరనే కట్టేస్తే మేయదు కదా, అందుకని ఇంకో దగ్గర కట్టేయాలని అయితే పోతున్నా. ఇప్పుడు అందరూ అయితే చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసినాక కూడా అత్త మామలంతా ఒక్క దగ్గర కూడి ఉంటారా అంటే అట్లా కూడా లేదు. సో మనం పెళ్ళి చేసిన 3 నెలలకు 4 నెలలకు, కొంతమందికి అయితే సంవత్సరానికి వేరు చేస్తారు, కొంతమందికి అయితే 3 నెలలకు 4 నెలలకే వేరు చేస్తున్నారు. సో అట్లా అయిపోతుంది పరిస్థితి పెళ్ళి చేసిన తర్వాత. సో నా పరిస్థితి కూడా అదే. మాకైతే పెళ్ళయి అయితే 6 నెలలకేమో మేమైతే వేరుపడ్డాం. ఇక అప్పటి నుండి పిల్లలను ఇక పెళ్ళైన తర్వాత ఇక పిల్లలు పుడతారు. పిల్లల తర్వాత అయితే ఇక ఏదైనా ఇప్పుడు మనం వేరు చేసినాక అయితే కొంచెం అప్పు అనేది వేస్తారు, ఎవరైనా వేస్తారు. అప్పు ఉంటే అప్పు వేస్తారు. సో మా మీద అప్పు అయితే వేసిర్రు. అంటే మేము ముగ్గురం, మా బావ వాళ్ళ అన్నదమ్ములు అయితే ముగ్గురికి సరింతాని అయితే పని చేసిర్రు. సో ఆ అప్పు తెరుపుకుంటూ ఇక పిల్లలను చూసుకుంటూ ఇటు వ్యవసాయం చేసుకుంటూ సో ఇట్లా వెళ్ళదీసినాం. కానీ కొంతమంది ఏం చేసిరంటే, మా బావ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ల మాటలు విని అప్పుడులో కారు కొన్నాడు. సో ఆ కారు అయితే అమ్మేసినాం. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్లు మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో మనతో పాటు కూడా మంచిగా ఎదగాలేరా అని అనుకునే వాళ్ళు ఉంటారు, స్నేహితులు. కొంతమంది ముంచే వాళ్ళు ఉంటారు. సో అలానే మా బావ కూడా జరిగింది, అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమైతే ఇక మన పెద్దోళ్ళు అంటారు కదా, కోటి విద్యలు చేసిన కొంట్ర మీద రాదని. సో మేము అప్పుడు అయితే మా కొడుకు పుట్టినప్పుడు అయితే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్లో మా కొడుకుకు పరిస్థితి మంచిగా లేక హాస్పిటల్లో జాయిన్ చేసినాం. అక్కడ 2 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఇక ఇంటికి వచ్చేసినాం. సో అక్కడి నుండి ఇంటికాడ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, హాస్పిటల్లో అయితే ఒక అమ్మ నిజంగా తల్లి కూడా అలా చూడదేమో అనిపించింది నాకైతే. సో అమ్మ గుర్తు తెచ్చుకుంటే నాకు ఏడుపు వచ్చేలా ఉంది. సో నేను మా కొడుకుకి అప్పుడు మస్తు సీరియస్ అయింది. సో మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ నుండి ఇంటికాడ వచ్చేటప్పుడు ఏం చేసిందంటే, అమ్మ మమ్మల్ని పిలిచి మా కొడుకు చేతిలో 500 ఇచ్చింది. అమ్మ ఇచ్చింది, సాయం చేసింది. ఆమె మర్చిపోయిందో ఏమో తెలియదు, కానీ ఆమె చేసిన సహాయం అయితే నేను గుర్తుంచుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మ ఇచ్చిన 500తోనే నేను ఇంటి వరకు చేరుకున్నా. ఎందుకు తెలుసా? అప్పుడు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుడు ఆ అమ్మ ఇచ్చిన డబ్బులతో నేనైతే ఇంటికి చేరుకున్నాం మేము. సో అప్పటి నుండి అయితే ఇక ఇంటికాడనే ఉంటున్నాం. కోటి విద్యలు చేసిన కొంట్ర మీద రాదంటారు కదా. సో మేము హైదరాబాద్ పోయినాం, తిరిగి వచ్చి అయితే ఇగో మన రైతుల లెక్కనే అయితే ఇక రైతులాగా అయితే మారిపోయినా. సో నాకు అప్పుడు ఫస్ట్లో రైతు పని రాదనుకున్నా, అందుకనే మేము హైదరాబాద్ పోయినాం. సో అప్పుడంటే రాదు. సో ఇక ఇంటికాడ వచ్చినాక ఇంకా చెయ్యగా తప్పదు కదా. సో అప్పటి నుండి అయితే నేనైతే రైతు బిడ్డగా అయితే మారిపోయినా ఫ్రెండ్స్. ఇది నా పరిస్థితి. సో మా బర్రెకైతే ఇప్పుడు నీళ్ళు తాపియాలి. నీళ్ళు తాపించినాక అయితే వేరే దగ్గరికి పెట్టేయాలి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ముంచుతారు, ఇట్లా జరిగిపోతుంది. సో ఇప్పుడు పెళ్ళి చేసినాక ఇక అన్ని పనులు చేయాలి కదా, తప్పదు. అన్ని వ్యవసాయము, ఇక మన ఇల్లు మనకు అయినప్పుడు అన్ని సంసారం తీసుకోవాలి కదా, అన్నీ చూసుకోవాలి. అందుకని ఏం చేయాలంటే, ప్రతిదానికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా తట్టుకునే అంత ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం. సో ఆ ధైర్యం అనేది నాకు మా బావ ఉన్నాడు. సో మా బావ ధైర్యంతోనే నేను ఇంత వ్యవసాయం పనులు అన్నీ చేయగలిగిన, అన్నీ నేర్చుకోగలిగిన.
సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము మక్కెళ్ళి అయితే మబ్బుగా ఉంది, వర్షం వచ్చేటట్టే ఉంది. చూస్తున్నారా, బర్రెని కట్టేసి అయితే తొందరగా నీళ్ళు తాపించి బర్రెని కట్టేసి అయితే ఇంటికి పోవాలి. ఎందుకంటే నేను తడిచిపోయిన అనుకో మళ్ళీ నైటే తెప్పించుకొచ్చిన మళ్ళీ ఫీవర్ వస్తుంది, మళ్ళీ తిడతాడు, బావా నువ్వు ఎటు పోయినావు, ఎంతసేపు అని పోతావు, బర్రెని కట్టడానికి ఎంతసేపు పోతారు అని తిడతాడు. అలా అని నేనైతే ఇప్పుడు నేను తిరుగుతుంటే నా చుట్టే తిరుగుతుంది మా బర్రె అయితే. అలా ఉంటుంది ఫ్రెండ్స్ కొందరి పరిస్థితి. సో కొంతమంది అయితే, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. నీళ్ళు తాగుతావా? ఇగో బర్రెకైతే నీళ్ళు తాపియాలి. ఇది ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్లి చేసినాక ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటే నడుము నొప్పులు అనేవి బాగా వస్తున్నాయి. ఇక పిల్లలు పుట్టినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ అని మళ్ళీ మత్తు ఇంజక్షన్లు అని అవన్నీ వేయడం వల్ల ఇప్పుడు మేము ఉండేదే చిన్నగా, అందులో ఇక అవన్నీ జరిగేసరికి ఆపరేషన్లు మత్తు ఇంజక్షన్లు మళ్ళీ వంగి పని చేయడము ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు నడుము నొప్పి అయితే మొన్న అయితే కూర్చొని డబ్బా ముందు పెట్టుకొని ఇట్లా గుంజుకుంటూ మందేసిన ఆ పరిస్థితి వచ్చింది నాకు. ఎందుకంటే నడుము నొప్పి బాగా వస్తుంది, అందుకని అట్లా చేసిన. ఓ బర్రె అయితే నీళ్ళు తాగడానికి అయితే పోతుంది, నన్నే గుంజుకుపోతుంది. చూస్తున్నారా, ఇట్లుంటుంది పరిస్థితి. కొంచెం వయసు వచ్చినాక కొంచెం మంచిగా ఉన్న తర్వాత మంచిగా బలంగా ఉండాలి మనిషి అన్నవాళ్ళు. సో మేము అయితే ఇట్లా ఉండడం వల్ల, ఇట్లా పని చేయడం వల్ల, చిన్న వయసులోనే పని చేయడం వల్ల ఇవన్నీ నడుముకు ఉన్న బొక్కలన్నీ ఆరిగిపోతున్నాయని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో చిన్న వయసులో పెళ్ళి చేసుకొని ఇవన్నీ పనులు చేసినప్పుడు అరగకపోతే ఏం చేస్తాయి? ఇప్పుడు మనం అన్నీ తినేదేమో మొత్తం ఈ మందుతో కూడినయే. అప్పుడంటే మన ముత్తాతల వాళ్ళంటే వాళ్ళే పండించి అంతా అప్పుడు తిన్నది వేరు, ఇప్పుడైతే మొత్తం మందుతో కూడినవే. సో అలా అయిపోయింది పరిస్థితి. దా ఇలా ఫ్రెండ్స్, ఇంకేం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి చెప్తే మీకు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్పాలి. అవన్నీ చెప్పుకునే రోజు వచ్చినప్పుడు అయితే ఇంకా వేగంగా మీ ముందైతే మా బావ మేమిద్దరం కూర్చొని అయితే ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవాలి. సో మీ రైతు బిడ్డకైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. నేనేం ఆశిస్తలేను మీ దగ్గర నుండి, ఏదో నాకు ఇట్లా డబ్బులు సాయం చేయండి అన్న అని కూడా అడగట్లేను కదా. సో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయమని అయితే కోరుతున్నా. సో సబ్స్క్రైబ్ అయితే చేయమని అయితే కోరుతున్నా. ఎందుకంటే దగ్గు జ్వరం కదా, మోసొస్తుంది, గొంతులో మండుతుంది కదా, అందుకనే మోసొస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇగో బర్రె అయితే ఇక్కడ ఉంది, ఇగో ఎడ్లు అక్కడ ఉన్నాయి, వాటికి కూడా ఇప్పుడు నీళ్ళు తాపించి వేరే దగ్గర కట్టాలి. ఇక బావ అయితే పనికి పోయిండు ఫ్రెండ్స్. ఇది నా పరిస్థితి. సో అందరికీ బాయ్. నడుము నొప్పి, ఫీవర్ ఇవంతా ఒకేసారి నాకు రావడం వల్ల నాకు ఏ పని చేత కావట్లేదు. సో మందేయడం అంతా అయిపోయింది, కానీ ఒక 2 మడిలు అయితే నాటేపియడం ఉంది. సో వర్షం వస్తే వేపియాలి. వర్షం వచ్చేటట్టే ఉంది, చూడండి మబ్బులు ఉన్నాయి, చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. సో బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాలాంటి పేదవాళ్ళకైతే ముందుకు తీసుకెళ్ళండి. బాయ్.